మొన్న దోస్తు పైసలు పోగొట్టుకున్నాడని పోయిండు మా రాజేషు. ఇదివర దాకా పత్తకు లేడు మళ్ళా. మరి ఇయ్యాలన్నా వార్త పట్టుకొస్తాడో లేదో కదా. ఆలోచిస్తున్నట్టు యాక్టింగ్ చేసుకుంటా నిద్రపోతున్నావా? ఏ బాబు లేవు. ఒక్కసారి మళ్ళా మాట్లాడు, రికార్డ్ చేసుకుంటా. ఎందుకు? మా గల్లీల పొలగాన్లు గండ్రు కప్ప గొంతు ఎట్లుంటది అని అడుగుండే వినిపిద్దామని. నాది గండ్రు కప్ప గొంత, నీదే చింపాంచి గొంతు, నీదే కొండెగ గొంతు, నీదే 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 బర్రె గొంతు. ఆపు, తార్ రోడ్డు మీద డబ్బాతోని గీకినట్టు ఒకటే ఉరుతున్నావు. నేను వచ్చిందంటే పడతాయి చూడు నీకు. మళ్ళా నా దగ్గరికి వచ్చే ముందు ముఖంలా అద్దం చూసుకో. నా ముఖానికి ఏమైంది? మంచిగున్నది. గది నీ తెలివి. నేను ముఖంలో అద్దం చూసుకోమన్నా, అద్దంలో ముఖం చూసుకో అనలే. అయినా ఏంది నువ్వు ఊకుంటా అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు? ఏమైందిరా? బాధ అనిపించిందా? చూడు 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 చూడు. అరే రే రే రే, నవ్వు నవ్వు నవ్వు, ఒక్కసారి నవ్వు. పీసలేసిందా నీకేమన్నా? ఎందుకు తిట్టినావు? ఎందుకు బుదరగిస్తున్నావు? చెప్తా అర్థం కాదా? నవ్వమని చెప్పినా కదా. అంత సైకో సైకో చేస్తున్నావేంది అలా? నా గురించి ఎవ్వరు పట్టించుకోరు, నేను ఎవ్వరికి అవసరం లేదు. అయ్యో ఏడుస్తున్నావేంది అట్లా? ఏమైంది సడన్ గా? ఎవరేమన్నారు? నా మీద జాలి చూపెట్టేటోళ్ళంటే నాకు నచ్చదు. సంటి పాతర పెడతా. ఏ రాజేషు! ఏ అంజలి, నువ్వెప్పుడొచ్చినావు? ఏం తమాషాలా? మాటకో తీరు మాట్లాడుతున్నావు. అప్పుడే నవ్వుతావు, అప్పుడే ఏడుస్తావు. పిచ్చి పట్టిందా నీకేమన్నా? ఓర్ని, అంటే నేను చేసిందంతా చూసినావా నువ్వు? చూసినవా ఏంది? నన్నే కదా అన్నది. నిన్న సర్లే అనుకుంటే అనుకో, నిన్నే అన్నాని, కానీ నిన్న అనలే నేను. మరి ఎవరినన్నావు? ఎవరిని లేదు, నాది నేనే రికార్డ్ చేసుకుంటున్నా ఇట్లా ఫోన్లా. రికార్డా? ఎందుకు? మనకెవరి మీద కోపమో ప్రేమో పగో ఉండి వాళ్ళని ఏం అనలేనప్పుడు, ఎవరితోని మన బాధ చెప్పుకోవాలని అర్థం కానప్పుడు ఇట్లా మనది మనమే వీడియో గానీ వాయిస్ గానీ రికార్డ్ చేసుకుంటే మనసు నిమ్మలం అవుతుందట. అవునా? కావాలంటే తర్వాత మళ్ళా వీడియో గానీ ఆడియో గానీ విన్నా కూడా మనం ఫీల్ అవుతున్నది ఎంతవరకు కరెక్ట్, అసలు కోపం అవసరమా అనేది మనది మనకే అర్థమై మస్తు రిలాక్స్ అవుతామట. తొక్కేం కాదు, పుసుక్కున అదంతా చూసుకున్నాక గింత రచ్చైనా కూడా ఇంకా నాకు నేనే ఒరుకుంటానా పిచ్చోన్ లెక్క అని వాళ్ళంతా చూస్తా అనిపిస్తే. అట్లెందుకు అనిపిస్తుంది అబ్బా? అనిపించది. కావాలంటే చేస్తుడు నువ్వు ఎప్పుడన్నా. అంత అవసరం నాకు లేదులే గాని నాకు ఒక డౌటు. అప్పుడే తిట్టి అప్పుడే నవ్వుకుంటా ఆగమాగం చేసినావు, ఎందుకట్లా? అంటే ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఫీలింగ్ ఉండే, నన్ను రికార్డులు ఎందుకని అన్ని కలిపి ఒక్క దాంట్లోనే చేసిన. నీ తింగరడా, ఎక్కడెక్కడో తీసుకొచ్చి అంత ఆగమాగం చేస్తుంటావు. వార్త ఏందో చెప్పు ముందు. మళ్ళొక్కసారి అదే అడిగినవనుకో పీక కోస్తా. ఇంకొక్కసారి సాకులు చెప్పినవనుకో చెంబడలు ఊడదీస్తా. అదేంది అట్లన్నావు? నేనేమన్నా? నువ్వు చెప్పినట్టే నా ఫీలింగ్ ను రికార్డు చేస్తున్నా. నన్ను అనలేక ఇట్లా చేస్తున్నావు కదా. మరి వార్త ముచ్చట అడిగితే నువ్వు చేసిందేంది? అన్ని కథలు పడుతున్నావేందో. ఎట్లయితే వార్త చెప్పకుండా తప్పించుకున్నా. ఏందో ఏమో పోండి, వింత వింత ముచ్చట్లన్నీ పట్టుకొస్తుంటాడు మనోడు. మరి మీరు కూడా ఎవ్వరికి చెప్పుకోలేకపోతే మీ ఫీలింగ్స్ను రికార్డు చేసుకుంటే చేసుకోండి, కానీ తర్వాత జరిగే పరిణామాలకు మాకు సంబంధం లేదు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.